ఎలిగేషన్స్ ఎవరు చేశారండి మా మీద? ఎవరో చెప్పండి. సెక్రటరీ గారు కాదు, ఆయన షూటింగ్ చెప్పా కదా సెక్రటరీ గారు చెప్పాం. శ్రీకాంత్ గారు కూడా మర్చిపోయాను. ఎందుకంటే నేను మొన్న మీటింగ్లో నేను లేను. నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను వైజాగ్ నుంచి. బట్ ఈరోజు నేను వచ్చినట్టు కూడా రాసేసారు పేపర్లో. బట్ నేను ఈరోజు ఇందాక వచ్చాను, జస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ వైజాగ్ నుంచి వస్తున్నాను. నేను చూసినప్పుడు టీవీలో స్క్రోలింగ్ పడుతుంది. మొన్న మీటింగ్ జరిగింది నాకు చెప్తారు, జనరల్గా మీటింగ్ జరిగిందంతా నాకు చెప్తారు. మీటింగ్ జరిగిన తర్వాత అసోసియేషన్లో ఏదో యూఎస్కి సంబంధించిన అమౌంట్ మిస్యూజ్ జరిగింది అనేది ఒకటి ఎలిగేషన్ ఉందని చెప్పేసి ఇలా వచ్చింది అని చెప్పేసి ఒక పేపర్లో రావడం జరిగింది. అది నేను చూశాను. చూసిన తర్వాత నేను అడిగాను వెంకటేశ్వర గారు ఫోన్ చేసి, వీళ్ళు ఫోన్ చేసి, అదేంటండి ఇప్పుడు అగ్రిమెంట్ ఎంతకు అయ్యారు, ఏం చేశారు? ఎందుకంటే నేను ఓన్లీ హెల్పింగ్ వర్కే ఉంటాను తప్పితే నాకు ఈ లెక్కలో ట్రెజరర్లు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు వాళ్ళే చూసుకుంటారు. ఏ క్రికెట్ మ్యాచ్ చేయాలంటే నన్ను పిలుస్తారు, ఏమన్నా ప్రోగ్రామ్ చేయాలంటే నన్ను పిలుస్తారు, నేను వస్తాను చేస్తాను, ఎందుకంటే అసోసియేషన్ లేదు. సో నిన్న నరేష్ గారికి ఫోన్ చేశాను. నరేష్ గారికి ఫోన్ చేసి 45 మినిట్స్ నేను నరేష్ గారితో మాట్లాడాను. నరేష్ గారు యాజ్ ఏ సెక్రటరీగా రెస్పాన్సిబిలిటీ మీది. ఎందుకంటే స్క్రోలింగ్లో నా పేరు వస్తుంది. నా పేరు వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీగా నేను దాన్ని ఖండించాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి అగ్రిమెంట్ చదివింది మీరు, అగ్రిమెంట్ మీద సైన్ చేసింది మీరు. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా మీరు నాకు సమాధానం చెప్పాలంటే రేపు పొద్దున్న ప్రెస్ మీట్ ఉంది, మీరు ప్రెస్ మీట్కి రావాలి అని. ప్రెస్ మీట్కి రావాలి అంటే ఇప్పుడు ఎందుకమ్మా ప్రెస్ మీట్, ఇప్పుడు అవసరమా, అది ఇది నిన్నే కదా మేమంతా నైట్ వెళ్ళాము అన్నీ చెప్పేసాం కదా, అది ఇది అంటారు. ఆ చెప్పడం వేరు సార్. మరి చెప్పినా కూడా ఈరోజు స్క్రోలింగ్లో ఎందుకు వస్తుంది? మీరేం చెప్పారో నాకు తెలియదు కదా. నా ఎదురుగుండా మీరు వచ్చి నాకు క్లారిఫికేషన్ చేయండి. నేను ఒక మెంబర్గా అడుగుతున్నాను, నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అడుగుతున్నాను. అందుకనే ఈరోజు రాగానే నాకు ఇది అడుగుతారు డెఫినెట్గా. అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు అగ్రిమెంట్ ప్రకారం మీకు డబ్బులు వచ్చినాయా లేదా ఫస్ట్ థింగ్. తర్వాత ఒక నిమిషం అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు వస్తే ఇంకా ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి ఎంత మిగిలితే అంత, వాళ్ళకి లాస్ అయితే మనం ఇవ్వం, వాళ్ళకి ప్రాఫిట్ వస్తే మనం ఇవ్వం, తీసుకోం అంతే. తప్పితే అగ్రిమెంట్ మీద ₹1 కోటి ఉందా, 2 కోట్లు ఉందా, 3 కోట్లు ఉందా, వచ్చిందా లేదా అనేది లెక్క. దాని తర్వాత వాళ్ళు ఎంత లాభం పొందారు, వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టారు, వాళ్ళు ఎన్ని సీట్లు వాళ్ళు ఫిల్ చేశారు, ఇవన్నీ మాకు అనవసరం అండి. మన డబ్బులు మనకు వచ్చినాయా, అది పర్ఫెక్ట్గా వచ్చిందా. 5 పేజెస్ ఇప్పుడే ఛాలెంజ్ చేస్తానండి నేను. ఎవరైతే ఎలిగేషన్ చేశారో 5 పైసలు దాంట్లో తక్కువ కనుక అగ్రిమెంట్ ప్రకారం తక్కువ కనుక వచ్చుంటే మూవీ అడ్మినిస్ట్రేషన్కి అంటే వీళ్ళే అయినా సరే నేను చెప్తున్నా, వీళ్ళ మీద అంతా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ట్రెజరర్ మీద కానీ, ప్రెసిడెంట్ గారి మీద కానీ, ఆర్డర్ కానీ వీళ్ళ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సింగిల్ ఎన్పీ కనుక తక్కువ వచ్చింది అంటే నేను ఈరోజు మూవీ అడ్మినిస్ట్రేషన్ గడప కూడా తక్కువ, మూవీ మెంబర్షిప్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్తున్నాను. అదే కనుక ప్రూవ్ చేయకపోతే ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళు ఇదే సేమ్ నేను చేసే పని వాళ్ళు చేస్తారా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు. ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తాను అంటే మీరు అన్నారు కాబట్టి వేసుకోమని అదే చెప్తున్నాను. ఒక నిమిషం సార్, కాదు వద్దంటానికి ఏంటండి? కాదు ఎవరు వద్దన్నారు? సెక్రటరీ గారు సరే వద్దంటానికి ఎవరు చెప్పారు మీకు? కాదు మీకు ఎవరు చెప్పారు అంటే ఈడల్లో ఎవరైనా చెప్పారా? అదే అంటున్నాను. నేను ఓపెన్ ఛాలెంజ్ కాదు నేను ఒక నిమిషం చెప్తున్నా. నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా, అంటే ఏంటి? ప్రూవ్ చేయమని చెప్తుంటే వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకుంటారు, ఏం పెట్టుకోమనండి, ప్రూవ్ చేయమనండి. ప్రూవ్ చేయకపోతే అప్పుడు నాకు సమాధానం చెప్తారా? సెక్రటరీ రానప్పుడు మేమేం చేస్తామండి? ఆయన షూటింగ్ లో ఉన్నామో ఏదో రాలేదు చెప్పాలి కదా ఎంత మీరు ఫోన్ చేయండి, మీకు సమాధానం చెప్తాను చూద్దాం. నేను శ్రీకాంత్ గారు అడిగారా అని మీరు అడగండి. పోనీ ఎందుకు ఏమండి? నేను అడిగాను, రానున్నప్పుడు ఇంకోసారి ఫోన్ చేసి అంత సీన్ లేదు. నేను హీరోగా ఉన్నాను, దీంట్లో ఉన్నాను, నాకు అనవసరం. వన్స్ రానున్న తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేయను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడను. జనరల్గా ప్రెస్ నేను చాలా ఫ్రాంక్గా నేను డైరెక్ట్గా ఉన్నది మోహన్ మీద చెప్పాను. 2 గ్రూపులు ఉంటే ఎలక్షన్స్ లో ఇనామినేస్ కాదు వచ్చేది రానంలేదు సార్. షూటింగ్ లో ఉంది కుదరదని అన్నట్టు తెలిసింది.
సార్ ఇప్పుడు ఒకటండి, ఒక మా అసోసియేషన్ అనుకుంది ఒక మంచి పని చేయడానికి మేము అందరం ముందడుగు వేసి వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మా మీద నిందలేసేస్తున్నారంటే అసలు ఈ కార్యక్రమం జరగటమే వాళ్ళకి ఇష్టం లేదా అంటే ఒక భవనం కట్టడం. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మేము రాకముందండి, ఒక్క నిమిషం చెప్పనండి సార్, చెప్తున్నా సార్. మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను ట్రెజరీ గారు చెప్తున్నా, ఈ ఛార్జ్ తీసుకున్నప్పుడు మాలో 2,10,00,000 ఉంది మాకు. ఇప్పుడు యాజ్ ఆన్ డేటు 5,60,00,000 ఉందండి. 1.5 year. ఇంకా మేము మహేష్ బాబు ఫంక్షను, ప్రభాస్ది, నాగార్జున చేస్తే 10 కోట్లు మా ఎయిము. 10 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన భవనం కట్టి సిల్వర్ జూబ్లీ ఇయర్లో. మరి ఇది దానికి వ్యతిరేకత. ఎక్స్ట్రా రావు సార్, మాకేంటి సంబంధం అంటున్నా. ఎక్స్ట్రా వస్తే అగ్రిమెంట్ అండి సార్. మీరే అక్కడ ఆర్గనైజర్ అండి, మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ 1 కోటి ఉంది. మీరు 10 కోట్లు సంపాదించారు, ఆ 9 కోట్లు మేము అడగం, మాకు రైట్ లేదు. బికాజ్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties. ఇంకెవరైనా రమ్మనండి. ఓకే, అతను చెప్పాను, మీకు ఇచ్చేస్తాం, మీరు రండి, మీకు ఇస్తాను సార్, మీకు ఇచ్చేస్తాను సార్ ప్రోగ్రామ్. కాదండి, నేను ఒక నిమిషం చెప్తా. అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓపెన్ బిడ్డింగ్ అనేది మేము అమెరికాలో చేయాలి చెప్పేది. ఓపెనింగ్ బిడ్డింగ్ పిలవరండి, ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఏమన్నా ఇట్లా మ్యాచ్ చేస్తున్నామని తెలిసిన తర్వాత ఒక పర్సన్ వస్తారు. అదే విష్ణు ఇందూరి అని అతను, విష్ణు ఉన్నారు కదండి, సీసీఎల్ చేసిన విష్ణు, వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన బాగా చేశారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ 20 పెంచుకుంటూ 3 ప్రోగ్రాంలు మేము చేయడం జరిగింది. బాగా చేశారు కాబట్టి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకు కూడా మేము దయచేసి 2 కోట్లు రావచ్చండి. మేము అమెరికాలో చేయాలనుకున్నా చేసాం. మేము అక్కడ మేము ఒక క్రియేట్ చేయాలనుకున్నాం. అంటే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళని ఒక క్రౌడ్ పుల్లింగ్ చేయాలి, ఇన్ ఫ్యూచర్ మనకు బాగుంటుందనే ఉద్దేశంతోనే అక్కడ పెట్టడం జరిగింది. అదే వైజాగ్లో కానీ ఇక్కడ పెడితే ఇంకా ఎన్ని కోట్లైనా రావచ్చు, దాంట్లో మనకు సంబంధం చేసేవాడే లేడండి. బిగినింగ్ వరకు ఎవరికి తెలియదు అసలు. ఈవెంట్స్ ఇప్పుడు చిరంజీవి గారు ఒక ఫంక్షన్ లాగా చేయాలండి. ఏదన్నా సరే ఒక ఫంక్షన్ లాగా చేసినప్పుడు డ్యాన్స్ చేసేవాళ్ళు కావాలి. హీరోలు డ్యాన్సులు చేశారు, హీరోయిన్లు డ్యాన్సులు చేశారు, దానికి కమెడియన్స్, దానికి స్కిట్లు ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ లాగా జరగడం జరిగింది. అంతమందిని తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనం 1 కోటి రూపాయలు అనుకున్నాం. ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఇష్టం లేదనుకోండి, మనం మానేస్తాం. సింపుల్. అవును, 3 days చాలా మంది 3 days. అది నా పర్సనల్ అండి, మీకు అది నేను వెళ్తానండి. నేను నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మా బ్రదర్ అక్కడ ఉంటాడు, మా బ్రదర్ దగ్గరికి వెళ్తాను. నేను 20 రోజులు ఉంటాను, 30 రోజులు ఉంటాను. అది మీకు అనవసరం కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు. అదే మీరు ఎందుకు ఉన్నారని అంటే దానికి క్వశ్చన్ లేదంటున్నాను. లేదండి, అదే వచ్చినాయి అడుగుతున్నారు. అది కరెక్ట్ అండి. నేను అందుకే మీరు అడిగేదే చెప్తాను. ఇప్పుడు సమాధానం చెప్పాలి. నా బ్రదర్ అక్కడే ఉన్నాడు, నా బ్రదర్ దగ్గరికి వెళ్తాను. లేదు నేను ఎంజాయ్ చేయాలని ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మా గురించి మాకు తెలుసండి. అందుకే మేము చేసింది ఏంటంటే ఓన్లీ 2. ఇప్పుడు ప్రభాస్ దానికి వీటికి మేము ఒప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అలవాటు చేసాం కాబట్టి 2 ప్రోగ్రాములకే ఫస్ట్ మేము సైన్ చేసాం. ఇది ఈ ఆర్గనైజర్స్ కానీ వీళ్ళందరికీ ఓన్లీ 2 వరకే మేము అగ్రిమెంట్ మీద సైన్ చేసాం. వాళ్ళు 3వ దానికి కూడా కావాలన్నప్పుడు లేదు ఇది దీంతో ఆఫ్ చేస్తాం, మీకు చేసింది 2. ఆ 2 వరకే మీకు చేస్తున్నాం, 3వ దాని నుంచి మేము చేయట్లేదు అనేసి వాళ్ళు ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓన్లీ 2 చేసాం. ప్రభాస్ దానికి కానీ నాగార్జున దానికి కానీ మేము అగ్రిమెంట్ మీద వాళ్ళకి సైన్ చేయలేము. నెక్స్ట్ మీరు అన్నారు కదా, మీరు ఇది చేసిన ఓపెన్ బిడ్ చేయొచ్చు కదా అన్నారు. డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేదానికి ఓపెన్ బిడ్ ఎన్ని రోజులైనా పర్లా వచ్చేవాళ్ళు వస్తారు. ఎవరైనా సరే సార్, బాబు వస్తా అన్నారు, ప్రభాస్ వస్తా అన్నారు, నాగార్జున వస్తా, తెలిసిపోయింది కదా, రమ్మనండి. ఎవరన్నా ఓపెన్ బిడ్డింగ్ ఎవరైనా ఒక హీరోని తీసుకుని మేము ఎంత తెస్తాం, రమ్మనండి. అసలు
అసలు ఎంత తెలీదు. ఇప్పుడు ఇదివరకు క్రికెట్ మ్యాచ్ క్రికెట్ చిరంజీవి గారిని తీసుకొని ఏది ఏది అవగాహన లేకుండా ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకెళ్ళి మీరు అరే సార్ ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ అండి. మీరు అన్నారు కదా, అది అన్నారు మెగాస్టార్ గారు లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడడం ఆయనతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన రాదు కదండి. ఎందుకంటే ఆయనకి మాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది కాదండి. అన్నయ్యకి చిరంజీవి గారికి మాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంకా చాలా సీనియర్ మాకంటే. ఎంతెంత వస్తుంది, ఏం చేస్తారని మాకంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అన్నయ్య మాకు ఇంత వస్తుంది అని చెప్పారు, ఏం చేద్దాం అన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఓకే ఓ పని చేద్దాం, 2 ప్రోగ్రాములకి నేను వస్తాను, 2 కోట్ల ఫండ్ మనకు వస్తుంది కదా, అప్పుడు 2 ప్రోగ్రాములది మీరు చేసుకోండి అన్నారు. లాస్ట్లో సైరా ప్రాబ్లం వల్ల ఒక ప్రోగ్రామ్ చేశారు కాబట్టి మనకు 1 crore వచ్చింది. ఇంకో ప్రోగ్రామ్ మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు నేను వస్తాను రా, మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, ఆ ప్రోగ్రామ్ కూడా 1 crore వస్తుంది కాబట్టి మీరు చేసుకోండి అన్నారు. సార్ ఇది జరిగింది. అంటే ఆయన సమాధానం నేను చెప్తున్నా. నేను వస్తే 1 కోటి రూపాయలైనా నేను రాను అని చిరంజీవి గారు అంటే మేమేం చేసేది. చిరంజీవి గారికి ఇది అనట్లేదండి. చిరంజీవి గారు లాంటి ఇంకా ఎక్కువ ఫండ్ మీకు వచ్చేది వస్తుందండి. ఎప్పుడంటే ఎక్కువ టైం ఇవ్వాలి. మీరు ఇప్పుడు శ్రీకాంత్ ఫ్రెండ్ విజయ్ చెప్పారు అక్కడ డబ్బులు పెట్టి చేసి అతను కాదు, అసలు కాదు సార్, అతను మీడియేటర్ కాదు, ఇక్కడ ఫ్రెండ్. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేశారా ఈవెంట్ ఆర్గనైజర్ ని? అక్కడికి వెళ్ళి మాకు ఇక్కడ నాకు తెలీదు, వాళ్ళు వస్తూ సైన్ చేయడం వీళ్ళే మాట్లాడుకున్నారు. మీడియేటర్స్ తో ఎట్లా కాంటాక్ట్ చేస్తారండి? పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడారు కదా వాళ్ళు. ఇక్కడికి వచ్చారండి, ఇక్కడికి వచ్చారు వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఏమైనా అగ్రిమెంట్లు ఎవరితో చేస్తాను, మీడియేటర్తో చేయంగా. అగ్రిమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా అగ్రిమెంట్ సైన్ అంతా వాళ్ళు ఓనర్సే చేస్తారు మనకి. వాళ్ళే అదిను మనం ఎక్కువ టైం ఇస్తే సార్ న్యాయంగా అయితే మనం తక్కువ టైం ఇచ్చాం అంటే మనకు ఉంది. ఇప్పుడు కూడా 6 నెలలండి, ఇక టర్మ్ అయిపోతుంది ఇక. సో ఇంత మినిమం టైంలో ఎంత అమౌంట్ ఎవరు ఎక్కువ ఇవ్వగలరు అనేది వస్తుంది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాం, రండి మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున రండి, డాన్సర్స్ వాళ్ళు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు మేజర్ అందరూ అసోసియేషన్ వాళ్ళే. ఎందుకంటే హీరోలు చెప్పేది, హీరోలు లేని వాళ్ళు కూడా కొంతమంది తీసుకెళ్ళారు. ఎవరు లేరండి, అందరూ ఆర్టిస్టులే, అందరూ వెళ్ళింది ఆర్టిస్టులు. డాన్సర్స్ ఉంటారు కాబట్టి డాన్సర్ మనకు సంబంధం లేదు, అందరూ ఆర్టిస్టులే వెళ్ళారు. డాన్సర్స్ ఇది తెలిసిన ఆర్టిస్టులు వెళ్ళారు, జబర్దస్త్ గ్యాంగ్ వాళ్ళు కొంతమంది వచ్చారు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు. అది ఇస్తానండి, అది ప్రాబ్లం. ఇప్పుడే ఇస్తాను లిస్ట్, ఇప్పుడే రెడీ చేశారు లిస్ట్. సార్ ఎవరు కుదిరితే వాళ్ళు వెళ్ళారు సార్. చెప్పండి ఇక అనుకుంటే పోతాం.